నమస్కారం. సిక్కోల హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వెనుకబడిన వర్గాలే ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నెముక అని మత్స్యకార జీవితాల్లో వెలుగు నింపేందుకు మేము అహర్నిశలు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో జరిగిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మత్స్యకార కుటుంబాల కోసం 258 కోట్లు విడుదల చేశారు. ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వ పాలన 5 ఏళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని, పెట్టుబడులు లేక రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిందని, మేము అయితే 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల సంపద సృష్టించగలిగే వాళ్ళం అని చెప్పారు. ప్రజల ఆదాయ మార్గాలను పెంచేందుకు, సంపద సృష్టించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లాకు వలసలు వచ్చి పనిచేసుకునే పరిస్థితులు కల్పిస్తామని అన్నారు. ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీదుండి ఎప్పుడు ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు, కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల. మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తాం. ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను. మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికుతిరి ఈశ్వర్రావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రభుత్వ విప్ బెందాలం అశోక్, శాసనసభ్యులు కోన రవికుమార్, గొండు శంకర్, మామిడి గోవిందరావు, కొండ్రు మురళీమోహన్, గౌతు శిరీష, లోకం మాధవి, అతిథి గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో మత్స్యకారుల సేవా కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు, హెచ్ఎల్ శాసనసభ్యులు నడుకుతిరి ఈశ్వర్రావు, రాజాం శాసనసభ్యులు కొండ్రు మురళీమోహన్, విజయనగరం శాసనసభ్యులు అతిథి గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, ఆమదర్వలస శాసనసభ్యులు కోన రవికుమార్, పలాస శాసనసభ్యులు గౌతు శిరీష, ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, నెల్లిమల్ల శాసనసభ్యులు లోకం మాధవి, మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి, మాజీ పాతపట్నం శాసనసభ్యులు కలమట వెంకటరమణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అనివెట్టె మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శనివారం శివ పంచాయతన సహిత మహాలింగార్చన జరిగింది. ఆలయ వేద పండితులు, అర్చకులు శివ పంచాయతన సహిత మహాలింగార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకం ప్రారంభోత్సవంలో భాగంగా గ్రామంలోని పలు మత్స్యకార కుటుంబాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మొదట సముద్ర తీరంలో మత్స్యకార కుటుంబం అయిన మద్దు పోలేష్ రామలక్ష్మితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కారి రాంబాబు, ఉప్పాడ సీతోగ్య, చింతపల్లి ఎర్రయ్యతో సీఎం ముచ్చటించారు. అనంతరం ఎండు చేపలను పరిశీలించి ముద్దు లక్ష్మమ్మ, కారి సీతమ్మ, వారధి పైడమ్మతో మాట్లాడి చేపలు ఎండబెట్టే విధానాన్ని అలాగే రోజువారీ ఆదాయం గురించి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్కు చేరుకున్న సీఎం చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితి దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. భారతీయులపై జరిగిన ఉగ్రదాడిని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి తీవ్రంగా ఖండించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా అరసవేలలో శుక్రవారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన నిర్వహించారు. ఉగ్రదాడిలో అసువులు బాసిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ విహారానికి వెళ్లిన వారిపై పైశాచికంగా దాడి చేసి చంపడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించేందుకు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి స్పందించి ఈ చర్యలకు పాల్పడిన తీవ్రవాదులను కఠినంగా శిక్షించేందుకు భారతదేశ పారామిలిటరీలను రంగంలోకి దించి మన దేశ సత్తా చాటాలని ఆమె కోరారు. ఈ చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు తగు పరిహారం అందజేసేందుకు ఎక్స్గ్రేసియా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో ముందస్తు చర్యలు చేపట్టి భారత సైన్యం సత్తా చాటేటట్టు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. యావత్ ప్రపంచం ఆందోళనతో, ఆశ్చర్యంతో ఈరోజు మొత్తం ప్రపంచం అంతా కూడా ఉంది అంటే దానికి కారణం మన
భారతదేశంలో కాశ్మీర్లోన ఎంతో సుందరమైన ప్రదేశమైన పహల్గాన్ ప్రదేశంలో భారతీయుల మీద కాల్పులు విపరీతంగా జరిపి మగవాళ్ళందరినీ చంపి పిల్లల్ని ఆడవాళ్ళని మాత్రం వదిలేయడం వాళ్ళు చాలా దుర్మార్గంగా చేశారని తెలియజేసుకుంటున్నాను. అరసవల్లి ధరలో గల శ్రీ రమి తిరుమల ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారికి శనివారం ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకోజాము నుంచే ప్రత్యేక పూజలను నిర్వహించగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఆలయంలో స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నట్టు తెలిపారు. చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి నెలలో ఒకరోజు ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ముడుపు కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎచ్చర్ల మండలంలోని బుడగట్లపాలెంకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సవలపురపు వెంకటరమణ మాదిగ మర్యాదపూర్వకంగా ఈరోజు కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడికి పూల బొకే అందజేసి సాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు మద్దతు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ వలన అన్ని ఉపకులాలకు లాభం చేకూరుతుందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫల్గాం వద్ద జరిగిన ఘటనను ఖండిస్తూ శుక్రవారం సాయంత్రం స్థానిక జీటీ రోడ్లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మంగళవారం 3 గంటల సమయంలో విహారయాత్రకు వెళ్లిన అమాయకులైన భారతీయులను అతి కిరాతకంగా ఉగ్రవాదులు చంపిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రదాడిని యావత్ దేశం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఉగ్ర మూకలపై చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం జీటీ రోడ్ యూనియన్ బ్యాంక్ వద్ద నుండి 7 రోడ్ వరకు ర్యాలీగా వెళ్లి నినాదాలతో తమ నిరసనను తెలియజేశారు. భారత్ మాతాకి జై అని నినాదాలు చేస్తూ భారతీయులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే కఠినాత్మలను శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంక్ శ్రావణి, యూనియన్ బ్యాంక్ సూర్య, కరుణ, బ్యాంక్ ఆఫ్ ఇండియా గురుప్రసాద్, కెనరా బ్యాంక్ రాంప్రసాద్, మరికొన్ని బ్యాంక్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కుమారస్వామి, కస్తూరి రంగన్ మృతి పట్ల సర్వాణి విద్యాలయ వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు తన ప్రగాఢ సంతాపాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్రో చైర్మన్ గా కస్తూరి రంగన్ సేవలు ఎనలేనివని, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ప్రయోగాలు ఆయన హయాంలోనే సాకారమై భారతదేశ అంతరిక్ష పరిశోధనలో గణనీయమైన స్థానాన్ని దక్కించుకున్నట్లు కొనియాడారు. 35 ఏళ్ల పాటు ఇస్రోతో కస్తూరి రంగన్ తన అనుబంధాన్ని కొనసాగించారని, భాస్కర 1, 2 వంటి ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహాల రూపకల్పనలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆయన విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన 3 పద్మ అవార్డులకు ఆయన ఎంపిక కావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే గొండు శంకర్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొల్పేందుకు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెంలో హెలిప్యాడ్ వద్ద శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మత్స్యకార చేయుత పథకం పేరుతో మత్స్యకారులకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు శంకర్ తెలిపారు. ఈ పథకం కింద 1,29,178 కుటుంబాలకు 258 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన పల్లె నిద్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. గార మండలంలోని సింతువలస ప్రాథమిక పాఠశాలలో రాత్రి పల్లె నిద్ర చేశారు. అనంతరం అక్కడే కాలకృత్యాలు తీర్చుకుని అనంతరం ఉదయం చింతువలస, గౌరవానిపేట ప్రాంతాల్లోని అన్ని వీధుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. మురికి నీటి సమస్య ప్రధానంగా ఉందని, సమస్యను పరిష్కరించేందుకు తగువంతు కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యంగా అన్ని వీధుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తాగునీటి పైపులు లేకపోవడంతో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను కూడా పరిష్కరించే దిశగా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు. తల్లాం చెరువు మినీ రిజర్వాయర్ గా అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా చెరువుల ఆక్రమణను తొలగించమని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
విటమిన్లు ఖనిజాలతో సమృద్ధిగా లభించే పెసల మొలకలను తరచూ తింటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. వీటి పూర్తి ప్రయోజనాలు చూద్దాం. చిక్కుడు, బఠానీ, పెసలు, పల్లీలు వంటి మొలకెత్తిన పప్పు గింజలను మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ మొలకలు లేదా స్ప్రౌట్స్ తప్పనిసరిగా తినాలని పోషకాహార నిపుణులు, డాక్టర్లు నిత్యం చెబుతూనే ఉంటారు. అయితే పెసల మొలకలు మన శరీరానికి ప్రోటీన్లను అందించడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా లభించే వీటిని తరచూ తింటూ ఉంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరంలో ఏ మాత్రం కొవ్వులేని లీన్ బాడీ కోసం ట్రై చేసే వారికి పెసల మొలకలు చాలా ఉపయోగపడతాయి. ఏ భయం లేకుండా వీటిని రోజు తినవచ్చు. పెసల మొలకలలో ఫైబర్ చాలా అధికంగా లభిస్తుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి వీటికి మించిన మొలకలు లేవని చెప్పవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉండడం వల్ల వీటిని తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అప్పుడు అతిగా ఆహారం తినబుద్ధి కాదు, ఆకలి దప్పికలు కూడా తీరుతాయి. ఫలితంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది. పెసల మొలకలు విటమిన్ బి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాల నిలయం. ఈ మొలకల్లో అధికంగా లభించే ఐరన్ శరీరంలోని హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య చాలా వరకు తగ్గుతుంది. పెసర మొలకల్లో ఉండే వైటెక్సిన్, ఐసోవిటిక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొలకలు బాడీలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ స్థాయిని పెంచుతాయి. ఈ మొలకలలో రక్తనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడే క్లోరోఫిల్ కంటెంట్ను బాడీలో పెంచవచ్చు. పెసరపప్పును సూప్లు, సలాడ్లు ఇంకా రకరకాల వంటకాల్లో కూడా వాడుతూ మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఎముకలు దృఢంగా మార్చడంలో, ఎముకల నిర్మాణం బలపరచడంలో ఈ మొలకలు అద్భుతంగా పనిచేస్తాయి. కణాల పెరుగుదలలోనూ ఇవి ఎంతగానో దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.